దేవుని వాక్యంలో ఉండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Corinthians chapter 6 verses 14 and 15. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది. ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మనకు కనబడుతున్నారు. 2 సెపరేట్ విభాగాలకు చెందిన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక విభాగము అవిశ్వాసులు, మరొక విభాగము విశ్వాసులు. ఒక విభాగం నీతిని అనుసరించి నడుచుకునేవారు, మరొక విభాగం దుర్నీతితో సాంగత్యం చేసేవారు. ఒక విభాగంలో ఉన్నవారు వెలుగు సంబంధులైతే మరొక గుంపు చీకటి సంబంధులు. ఆ తర్వాత క్రీస్తు పక్షంగా ఉన్నవారు ఇంకొక ప్రక్కనేమో బెలియాలతో సంబంధం, అంటే అపవాది సంబంధికులుగా, సాతాను సంబంధికులుగా బ్రతికేవారు. ఈ రాత్రికాల సమయంలో మనము రక్షింపబడ్డాము. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. ఒకప్పుడు అపవిత్రకరమైన జీవితాన్ని జీవిస్తూ దానిలోనే ఆనందిస్తూ బ్రతికిన వారం, కానీ ఇప్పుడు ఆశ్చర్యమైన దేవుని వెలుగులోనికి మనం పిలువబడ్డాము. ఇప్పుడు క్రీస్తు బిడ్డలుగా మనం మారాం, క్రీస్తు పత్రికలుగా మారాం, వెలుగు సంబంధులుగా మారాం, తర్వాత నీతిని అనుసరించి నడుచుకునే వారిగా మారాము, అలాగే విశ్వాసులుగా మారాము. కానీ లోకంలో నుండి సెపరేట్ చేయబడిన తర్వాత, లోకంలో నుండి వేరుపరచబడిన తర్వాత, ప్రత్యేకించబడిన తరువాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆయా సందర్భాలలో తిరిగి లోకస్తులతో స్నేహము, తిరిగి లోకస్తులతో సహవాసము, తిరిగి లోకానుసారమైన శరీరానుసారమైన మనసు కలిగిన వారితో పొత్తు కలిగి, లేకపోతే విజ్జోడుగా ఉండి వారితో అన్ని విషయాల్లో మమేకమైపోయి వారి యొక్క అనుభవాలనే తిరిగి మన అనుభవాలుగా చేసుకొని లోకంలో కలిసిపోయే ప్రమాదం ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఉంది. ఒక మంచి కొటేషన్ ఉంటుందండి ఇంగ్లీష్లో, అదేంటంటే ఈగల్స్ డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ చికెన్స్ అని. గ్రద్దలు ఎప్పుడు కోళ్లతో ఉండవంట. మీరు ఎప్పుడైనా చూసారండి? గద్దలు వచ్చి ఒకవేళ కోడి పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుందేమో, కానీ కోళ్లతో కూర్చొని అక్కడ కబుర్లు చెప్పినట్టు కానీ, కోళ్లతో పాటు హ్యాంగ్ అవుట్ అయినట్లు కానీ, కోళ్లతో పాటు పార్టీ చేసుకున్నట్టు, మాట్లాడుతున్నట్లు, వాటితో కలిసి తిరుగుతున్నట్లు, వాటితో స్నేహం చేస్తున్నట్లు అటువంటి దృశ్యాలు మనకి ఎక్కడా కనబడవు. కోళ్ళ గురించి కొంచెం నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయం, కోళ్ళు ఎగరలేవు. అఫ్ కోర్స్ కోళ్ళు ఎప్పుడు భూమికే పరిమితం అయిపోయి ఉంటాయి. అవి వాటి ఫుడ్ కూడా చాలా మరి అపవిత్రమైన వాటి నుంచి తీసుకుంటూ ఉంటాయంట. నేను నెట్లో చదువుతూ ఉంటే అక్కడ ఏం రాశారంటే హెన్స్ ఈట్ దేర్ పూప్ అని రాశారు. అంటే కోళ్ళు తాము విసర్జించిన దాని నుండి మళ్ళీ అది ఆహారం తీసుకుంటుందంట. అంటే అది తీసుకున్న ఆహారం నుండి అది విసర్జించిన దానిలో ఏదైనా అన్డైజెస్టెడ్ గ్రెయిన్స్ కానీ, లేకపోతే ఏదైనా అపవిత్రమైనవి ఉంటే దాని నుంచి మళ్ళీ అది ఆహారం తీసుకుంటుందంట. బట్ ఈగల్స్ ఆర్ అన్లైక్ చికెన్స్. గ్రద్దలు మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా గ్రద్దలకి కోళ్ళకి సంబంధమే లేదు. ఎందుకంటే ఈగల్స్ ఆల్వేస్ ఈట్ ఫ్రెష్ ఫుడ్. కుళ్ళిపోయిన కలేబరాలను వల్చర్స్ తింటాయి, డేగలు ఇట్లాంటివి తింటాయేమో, కానీ ఈగల్స్ మాత్రం ఖచ్చితంగా కుళ్ళిపోయిన వాటిని కానీ, కంపు కొట్టే వాటిని కానీ, ఆ తర్వాత ఫ్రెష్ ఫుడ్ కానిది ఏది తిందు. ఈగల్ ఆకాశంలో అంత ఎత్తున ఎగురుతున్నప్పటికీ దాని ఐసైట్ చాలా షార్ప్గా ఉంటుంది. ఈవెన్ వాటర్లో సర్ఫేస్కి కొన్నిసార్లు చేపలు ఆక్సిజన్ కోసం సర్ఫేస్కి వస్తూ ఉంటాయి, ఆ పై భాగాలకు వస్తూ ఉంటాయి. దాని కంట్లో ఏదైనా చేప పడిందంటే, ఇది ఎలాగో స్విమ్ చేసి లోపలికి వెళ్ళలేదు, వాటర్లో డైవ్ చేయలేదు కాబట్టి ఏదైనా చేపలు ఆ వాటర్లో సర్ఫేస్ దగ్గరకు వచ్చాయి అని గ్రహించిన గ్రద్ద వెంటనే ఆకాశంలో నుండి రివ్వున క్రిందకు వచ్చి ఆ ఫ్రెష్ ఫిష్ని ఫ్రెష్ ఫుడ్ లాగా అలా కాళ్ళతో ముక్కుతో అందుకొని అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎలుకల్ని తిన్నా, కుందేళ్ళని తిన్నా, కోడిపిల్లలను తిన్నా, ఏ ఆహారం తీసుకున్నా, పాములను తిన్నా ఫ్రెష్ అండ్ లైవ్ బ్రతికున్న వాటిని మాత్రమే తింటుంది గ్రద్ద. ఇట్ ఫీడ్స్ ఓన్లీ ఆన్ ఫ్రెష్ ఫుడ్. కానీ ఈ కోళ్ళు మాత్రం తాము విసర్జించిన వ్యర్థమైన పదార్థాలను కూడా కొన్నిసార్లు తింటూ ఉంటాయి. నెట్లో చదివితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కొన్నిసార్లు వాటి ఆరోగ్యానికి చాలా మంచిదంట. సరే, వాట్ ఎవర్. కోళ్ళ గురించి మనం ప్రక్కన పెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. గాడ్ వాంట్స్ యూ టు బీ లైక్ ఎన్ ఈగల్, బట్ వై ఆర్ యూ సెటిలింగ్ ఫర్ లైఫ్ లైక్ అ చికెన్?
ఈ రాత్రి నేను అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒక గ్రద్దలాగా ఆకాశంలో ఎగరాలని, నీ సమస్యలను అధిగమించి దేవునితో సహవాసం చేయాలని, అపవిత్రమైన వేటి జోలికి వెళ్లకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని నీ కొరకు దేవుని ప్రణాళికలు చాలా హైగా ఉంటే, బట్ వై ఆర్ యూ సెటిలింగ్ ఫర్ సంథింగ్ లెస్ దెన్ గాడ్స్ బెస్ట్? నీచమైన పాప సంబంధమైన శరీర క్రియలు, లోకానుసారమైన విషయాలు, లోక సంబంధమైన సాంగత్యాలు, స్నేహాలకు నువ్వెందుకు దిగజారిపోతున్నావు అనేది నా ప్రశ్న. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఈ రోజుల్లో కనెక్షన్స్ చాలా ఈజీ అయిపోయాయి కదండి. ఎవరితో అయినా కనెక్ట్ అయిపోవచ్చు. ఎంత త్వరగా కనెక్ట్ అవ్వాలనుకుంటే అంత త్వరగా కనెక్ట్ అవ్వచ్చు. మైల్స్ అవే, వేరే దేశంలో, వేరే ఖండంలో ఉన్న వాళ్ళతో కూడా కనెక్ట్ అయిపోవచ్చు. నాట్ జస్ట్ వీడియో, నాట్ జస్ట్ ఆడియో కాల్స్, బట్ వీడియో కాల్స్. ఫోన్లు మాట్లాడడమే కాదు, వీడియో కాల్స్ కూడా చేయొచ్చు. సరే, ఇతరులతో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది, బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు మేక్ అన్గాడ్లీ అండ్ బ్యాడ్ కనెక్షన్స్. కనెక్ట్ అవ్వడం ఈజీ, ఎవరితోనో నేను కనెక్ట్ అయిపోవచ్చు. ఆఫ్ కోర్స్ నీ లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి నాకు కూడా ఎవరో ఒకరు ఉన్నారు మాట్లాడుకోవడానికి, నన్ను కూడా ప్రేమించేవారు, అభిమానించేవారు, నాతో కూడా టైం స్పెండ్ చేసేవారు ఎవరో ఒకరు ఉన్నారు అని అనిపించుకోవడానికి ఎవరు పడితే వారితో మాట్లాడతావా? ఎవరు పడితే వారితో స్నేహం చేస్తావా? ఎవరు పడితే వారితో కనెక్ట్ అయిపోతావా? అలా కనెక్ట్ అయితే అవిశ్వాసికి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండక్కడి అనే దేవుని మాటను ధిక్కరిస్తున్నావు అనమాట. ఆ మధ్యలో ఒక తల్లిగారు నా దగ్గరకు వచ్చి తన వివాహం కానీ మంచి యవ్వన కాలంలో ఉన్న కుమారుని గురించి ఒక బాధను ఆమె వ్యక్తపరిచారు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, మా అబ్బాయి ఒక మ్యారీడ్ ఉమెన్తో ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నాడమ్మా, ఒక అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఆ అమ్మాయికి వివాహం అయిపోయింది, ఒక మంచి భర్త ఆమెకు దొరికాడు, చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అయితే ఆ అమ్మాయి తన భర్త ఉద్యోగం నిమిత్తము, పనుల నిమిత్తము వేరే ప్రాంతాలకు, వేరే ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మా అబ్బాయిని ఇంటికి పిలిపించుకొని అదే ఇంట్లో ఉంచుకుంటుంది, అక్రమంగా బ్రతుకుతుంది. నా కుమారుడు ఈ సంబంధంలో నుండి బయటకు రావాలని ప్రార్థన చేయండి. పాపం అనేది చాలా స్వీట్గా ఉంటుంది, పాపం అనేది చాలా ఆకర్షణగా ఉంటుంది. ప్రారంభంలో పాపం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, నా అంత గొప్పవారు ఎవరూ లేరు, నా అంత తెలివిగలిగిన వారు ఎవరూ లేరు, నేను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసుకోగలను, ఆ అమ్మాయి చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తాను ఈ అబ్బాయి అనుకుంటున్నాడు. కానీ బట్ హీ డజంట్ నో దట్ హీ ఈస్ ప్లేయింగ్ విత్ ఫైర్. నిప్పుతో ఆడుకుంటున్నాడని తెలియట్లేదు. ఈ రోజుల్లో పాపంతో ఆడుకొని చాలామంది తమ జీవితాల్లో వారు పాముతో ఆడుకుంటున్నారని, నిప్పుతో ఆడుకుంటున్నారని, అది వారికి ప్రమాదం అని తెలుసుకోకుండానే చాలా క్యాజువల్గా లైట్గా పాపాన్ని తీసుకొని బ్రతుకుతున్నారు. ఆ అబ్బాయి యొక్క పరిస్థితులు రేపు ప్రొద్దున ఏదో ఒక రోజు తెలియకపోతాయా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దాచబడినది మరుగైనదేదియు, దాచబడినదేదియు అది దేవుడు ఓపెన్ చేయకుండా, దాన్ని రివీల్ చేయకుండా ఉండడం. డే విల్ కమ్, ఒక రోజు వస్తుంది, ఆ అక్రమ జీవితము, అక్రమ సంబంధాలు, దేవునికి అయిష్టమైన కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం అయ్యే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత బాధపడాల్సి వస్తుందో. ఎవరితో నీ స్నేహాలు, ఎవరితో నీ సాంగత్యాలు. కొంతమందికి అవతల వైపు ఉన్న వ్యక్తి ముక్కు మొహం కూడా తెలీదు. భయంకరమైన అశ్లీలమైన కాన్వర్జేషన్స్లో మునిగిపోయేవారు ఎంతమంది ఉన్నారు. ఒక యవ్వనస్తురాలు నాకు తెలుసు, వారి తల్లిదండ్రులు నా దగ్గరకు ఆ అమ్మాయిని తీసుకొస్తే చాలా అశ్లీలమైన కాన్వర్జేషన్స్, ఆ అమ్మాయి ముక్కు మొహం తెలియని ఎవరితోనో మాట్లాడుతుందండి. ఆ తల్లి తండ్రి గుండె పగిలిపోయింది ఆ అమ్మాయి చేస్తున్న కార్యాలన్నీ తెలిసినప్పుడు. నీవు విశ్వాసివైతే, నీవు రక్షించబడితే నీ శీలాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? ఆలోచనలో పవిత్రత కలిగి ఉన్నావా? సంభాషణలో పవిత్రత కలిగి ఉన్నావా? నిన్ను ఎవరు పాడు చేస్తారో, నిన్ను ఆధ్యాత్మికంగా ఎవరు పతనం చేస్తారో వారికి నువ్వు దూరంగా ఉంటున్నావా? లేకపోతే నువ్వు కూడా వారిలా తయారైపోతావు. స్క్రీన్ మీద వేయబడుతున్న దృశ్యం ఒకసారి చూడండి. అక్కడ యాపిల్స్ మనకు కనబడుతున్నాయి. ఆ బౌల్లో యాపిల్స్ ఉన్నాయి, కింద అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్క యాపిల్ మాత్రమే కుళ్ళిపోయింది. అందులో ప్రారంభంలో ఆ బ్లాక్ కలర్లో ఫంగస్ పట్టేసిన యాపిల్ మొదట కుళ్ళిపోయింది. బట్ ఆ కుళ్ళిపోయిన యాపిల్ని ఫ్రెష్ యాపిల్స్ మధ్యలో తెచ్చి పెట్టడం ద్వారా ఆ బౌల్లో ఉన్న కనెక్షన్లో, ఆ దరిదాపుల్లో ఉన్న మిగతా యాపిల్స్ అన్నీ, ఇంకోటి ఆల్రెడీ కుళ్ళిపోయింది, వైట్ ఫంగస్ దాని మీద ఫామ్ అయింది, బ్లాక్ ఫంగస్ ఒక దాని మీద ఉంది, ఆ క్రింద వాటన్నిటికి కూడా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. దే స్టార్టెడ్ డీకేయింగ్ మనకు కనబడుతుంది. ఇంకా అవి ఏవి కూడా తినడానికి పనికిరావు. ఒకవేళ ఫంగస్తో ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే దే ఆర్ వెరీ డేంజరస్ టు హెల్త్. కొంతమంది స్త్రీలకు అది తెలియదండి. కుళ్ళిపోయినవి
తర్వాత పురుగులు పట్టేసినవి అలా అలా దులిపేసి అలా అలా కడిగేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తే నువ్వు సేవ్ చేసింది 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు, కానీ మెడికల్ బిల్లు మాత్రం వేలల్లో వస్తుంది. అది చాలా తెలివి తక్కువతనం. కుళ్ళిపోయినవి, తర్వాత పుచ్చిపోయినవి, ఫంగస్ పట్టేసినవి, బ్యాక్టీరియా పట్టేసినవి ఏ ఆహారమైనా సరే అది డస్ట్బిన్కి తప్ప దేనికి పనికిరాదని గుర్తుపెట్టుకోవాలి. పాపం అనే ఫంగస్ పట్టిన ఏ వ్యక్తి అయినా నీతో కనెక్షన్లో ఉంటే యూ మే బీ థింకింగ్, నేను ఫ్రెష్గా ఉన్నాను, నేను అలైవ్ ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను, నన్ను నా ప్రక్కన ఉన్నవారు ఎంత కుళ్ళిపోయినా దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మీ అని నువ్వు అనుకుంటున్నావు, బట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతావు. ఇట్ మే నాట్ బీ అ డ్రాస్టిక్ చేంజ్, ఓవర్ నైట్లో జరగకపోవచ్చు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు చూడండి, కుళ్ళిపోయిన యాపిల్ను ఫ్రెష్ యాపిల్స్ మధ్యలో పెడితే రేపు పొద్దున కల్లా అన్ని యాపిల్స్ కుళ్ళిపోవు, బట్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గ్రాడ్యువల్ ప్రాసెస్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్ ఒక డబ్బా నిండా మ్యాంగోస్ మనం తెచ్చుకుంటే, ఒక బౌల్ నిండా మ్యాంగోస్ మనం వేసుకుంటే ఏదన్నా కుళ్ళిపోతే దాన్ని వెంటనే మిగతా వాటి నుంచి దూరం పెట్టాలి, సెపరేట్ చేయాలి. లేకపోతే అది మిగతా మ్యాంగోస్ అన్నిటిని కూడా కుళ్ళిపోయేటట్టు, పాడైపోయేటట్టు ఖచ్చితంగా చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యం. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా డెలీలా అనే ఆ ఫిలిస్తీయ స్త్రీ గొప్ప భక్తుని పడగొట్టిన స్త్రీ అండి. ఆమె సామాన్యురాలు కాదు, ఎందుకంటే ఆమె కేవలం సంసోన్ అనే వ్యక్తికే కాదు డ్యామేజ్ తీసుకొచ్చింది, దేవుని ప్రజలకు కూడా షీ కాస్డ్ ఎ గ్రేట్ డ్యామేజ్. నీకు తెలుసా, నువ్వు డ్యామేజ్ అయితే నీకు నష్టం, ఫస్ట్ థింగ్ నీ కుటుంబానికి నష్టం, నీ సంఘానికి నష్టం, నీ సమాజానికి నష్టం. ఎందుకంటే నువ్వు ఒకవేళ దేవునిలో ఉంటే నువ్వు బాగుపడతావు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటావు, నీ బంధువులకు ఉపయోగకరంగా ఉంటావు, నీ ఉన్న సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే నువ్వు పాడైపోతే, నువ్వు కుళ్ళిపోతే, నువ్వు బ్యాడ్ రిలేషన్షిప్స్లో, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లో ఒకవేళ కొనసాగుతూ పాపం అనే వైరస్ నీకు కూడా అంటించుకుంటే, చెడు స్నేహాల ద్వారా దుర్నీతితో నీవు కూడా సాంగత్యం చేస్తే, సంసోనుకు ఏ స్థితి పట్టిందో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండేవారికి కూడా గొప్ప నష్టం వస్తుంది. దెలీలా జీవితం గురించి ధ్యానం చేస్తూ ఒక మాట చెప్పాను, అదేంటంటే ఆమె మాటి మాటికి మాటల చేత అతని విసిగించి బాధించుచుండెను అని ఉంది. అన్నిసార్లు విసిగించినా, అన్నిసార్లు బాధించినా, వై డెంట్ హీ గెట్ రిడ్ ఆఫ్ హర్? అది నాకు వచ్చిన ప్రశ్న. 1000 మంది ఫిలిస్తీన్లను గాడిద దవడ ఎముకతో సింగిల్ హ్యాండ్తో చంపి అవతల పడేశాడే. గాజాలో ఒక స్త్రీ దగ్గరకు వెళ్ళి చెడ్డ సాంగత్యం కోసం వెళ్ళిన సంసోను, ఇతను గాజాలో ఉన్నాడని తెలియగానే ఫిలిస్తీయ సర్దారులందరూ ఆ గేట్లు బాగా బంధించి వాటికి లాక్ చేసి పెట్టేస్తే, ఆ గేట్లు తాళం వేస్తారా, గేట్లు ఎత్తేయగలనని 2 గేట్లు ఇలా చేతులతో ఎత్తి ప్రక్కన పడేసి వెళ్ళిపోయాడు. అంత బలాఢ్యుడు సంసోను. వెన్ హీ హ్యాడ్ సో మచ్ మైట్ అండ్ పవర్, దేవుడిచ్చిన అపరిమితమైన శక్తి అంత గొప్పగా ఉంటే ఈ దెలీలాను అలా తీసి అలా ఎందుకు పక్కన వెళ్ళిపోయాడు? ఆర్ అట్లీస్ట్ డెలీలాని ప్రక్కన పడేయక్కర్లేదు, జీవితంలో ఆమెను ఏదో చంపాలని కాదు, కానీ ఆమెను ప్రక్కన ఎందుకు పెట్టలేకపోయాడు? వై కుడెంట్ హీ అవాయిడ్ హర్? వై కుడెంట్ హీ ఎస్కేప్ హర్? అంటే ఆమెతో చేసిన ఆ బ్యాడ్ రిలేషన్షిప్, ఆ కాన్వర్జేషన్స్, వారు కలిగి ఉన్న సంభాషణలు, వారు కలిసి గడిపిన గడియలు సంసోను మెడ చుట్టూ ఒక ఉచ్చులాగా బిగుసుకున్నాయండి. ఆ ఉచ్చు టైటన్ అయిన కొద్దీ ఇంకా సంసోను ఎలాంటి హంటర్ చేతిలో చిక్కిన పక్షిలాగా అయిపోయాడు. హీ జస్ట్ బికేమ్ లైక్ అ బర్డ్ ఇన్ అ హంటర్స్ హ్యాండ్. ఒక వలలో చిక్కుకున్న పక్షి గిలగిలా కొట్టుకుంటుంది కానీ అది బయటికి ఎలా వెళ్ళలేదో ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు సంసోను తన జీవితంలో. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తులైన వారు తమ బిడ్డల వివాహాల విషయంలో కూడా దే టుక్ యాంపుల్ కేర్. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, అబ్రహాముకు ఉన్న ఏకైక కుమారుడు, వాగ్దాన కుమారుడైన ఇస్సాకు యొక్క వివాహ విషయానికి వచ్చేసరికి తాను తీసుకున్న నిర్ణయం. 24వ అధ్యాయం 3వ వచనం ఆదికాండము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక. పెద్ద సేవకుడైన ఎలియాజర్ని పిలిచి చెప్తున్న మాట, బోల్డ్ అంత ఆస్తుంది, ఒక్కడే వారసుడు, ఒక్కడే కుమారుడు, అయితే ఈ కుమారునికి ఎవరైనా దొరుకుతారు. బోల్డ్ అంత ఆస్తుంటే ఆడపిల్లలు క్యూ కడతారండి. అమెరికా నుండి అర్జెంటీనా దాకా క్యూ కట్టేస్తారు, అందరూ వచ్చేస్తారు.
అబ్రహాం గారు మా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, మీ అబ్బాయికి ఒకవేళ స్వయంవరం పెడితే మా అమ్మాయి ఉందని బోల్డ్ మంది ఆతురపడతారేమో తల్లిదండ్రులు. కానీ అబ్రహాం అంటున్నాడు, ఐ వాంట్ టు మేక్ అ గాడ్లీ డెసిషన్. నేను తీసుకునే ప్రతి నిర్ణయము దైవికమైన నిర్ణయంగా ఉండాలి, నా ఇష్టాన్ని బట్టి కాదు, నా కుమారుడు ఎవరిని ఇష్టపడితే వారిని కాదు. చెప్పిన మాట, ఈ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక. కనానీయుల మధ్యలో ఉన్నాను. ఇట్స్ ఈజీ టు లుక్ ఫర్ అ బ్రైడ్ అమంగ్ ద కేననైట్స్. కనానీయుల మధ్యలో ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి పెళ్లి చేయాలనుకుంటే ఇలా కళ్ళ ముందు దొరికేస్తారు, రేపు పొద్దున పెట్టేయచ్చు పెళ్ళి కదండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చాలా ఈజీ అయిపోయినాయి. మ్యాట్రిమనీ సైట్స్ వచ్చిన తర్వాత ఇట్స్ సో ఈజీ, అలా వెతికేసుకోవడం, అలా పెట్టేసుకోవడం, డేట్ చాలా ఈజీ. అబ్రహాం అలా అనుకోలేదు. ఈ కనానీయుల కుమార్తెల్లో ఒకతేను నా కుమారునికి చేయను, విశ్వాసి అయిన వ్యక్తి కావాలి, దేవుని ప్రేమించే వ్యక్తి కావాలి, దైవికమైన విలువలు కలిగిన అమ్మాయి కావాలని కోరుకున్నాడు. కాబట్టి రిబ్కా అద్భుతమైన కోడలుగా వారి ఇంట్లోకి ప్రవేశించింది. ఆమె ఒక గొప్ప ఆశీర్వాదంగా మారింది. ఆ తర్వాత 14వ అధ్యాయం క్షమించండి, ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, యాకోబు తన వివాహ సమయానికి వచ్చేసరికి ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. జెనసిస్ చాప్టర్ 28:1. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. ఇస్సాకు తన తండ్రిని చూసి నేర్చుకున్నాడు. నా తండ్రి అవిశ్వాసి అయిన వ్యక్తి నాకు భార్యగా తేలేదు. మై డాడ్ మేడ్ అ గుడ్ డెసిషన్, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను ఈరోజు. బైబిల్లో ఏకపత్ని పురుషుడుగా పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి ఇస్సాకండి. ఎందుకంటే మరి దైవికమైన తండ్రి యొక్క నిర్ణయానికి శిరస వహించి ప్రార్థనలో కనిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇస్సాకు జీవితంలో చాలా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే కోడళ్ళని తెచ్చుకున్నాడంట. వివాహం చేసుకున్నాడు. ఆ కోడళ్ళు ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదనను కలుగజేశారన్నమాట. ఎందుకంటే వారు దేవుని కలిగిన వారు కాదు, దేవుని ప్రేమ లేదు. వారు వచ్చి అత్తమామలను బాధ పెడతారు, వాళ్ళ ప్రక్కలో బాకుల్లా బల్లేల్లా తయారవుతారు, కానీ ప్రేమను ఎలా అందిస్తారండి? అందించరు. అయితే ఇస్సాకు యాకోబు వివాహ సమయానికి వచ్చేసరికి యాకోబుకు చెప్తున్నాడు, మీ అన్న సంగతి ఎలాగో అయిపోయింది బాబు, నువ్వు మాత్రం కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకోకూడదు అనే మాట ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు చెప్తే యాకోబు తండ్రి మాట విన్నాడండి. హల్లెలూయా. తండ్రి మాటను విని తండ్రి మాటకు విధేయత చూపించి తండ్రిని గణపరిచినందుకు ఇస్సాకు యొక్క ఆశీర్వాదం యాకోబుకు వచ్చింది, కానీ ఏశావుకు రాలేదు. ఏశావుకు తన తల్లిదండ్రులను తాను చేసుకున్న స్త్రీలు బాధ పెడుతున్నారని తెలిసి ఇంకా బాధ పెట్టాలనుకున్నాడంట. చూడండి 28వ అధ్యాయము 8వ వచనం. ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు రాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు కుమారుడైన మాహలతును కూడా పెండ్లి చేసుకొనెను. తల్లిదండ్రులు ఇంకా బాధించడానికి సిద్ధపడిపోయాడు. దైవికమైన విలువలు లేని స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా ఏశావు జీవితంలో మనం చూస్తున్నాం. నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైతే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవు. వివాహ సమయాలు వచ్చేసరికి ఎటువంటి వారిని చూస్ చేసుకుంటున్నావు? నువ్వు రక్షణ పొందుంటే రక్షణ పొందిన వ్యక్తి కొరకు చూస్తున్నావా? రక్షణ పొందిన దేవుని బిడ్డ అయితే చాలండి, నాకు ఇంకేం అక్కర్లేదని ఉందా? లేకపోతే నీకు ఇంత ఆస్తి ఉండాలి, అంత ఆస్తి ఉండాలి, ఇంత కట్నం తీసుకురావాలి, లేకపోతే ఇంత పెద్ద ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ చాలాసార్లు చాలామంది తమ జీవితంలో పెట్టుకుంటూ ఉంటారు రిజర్వేషన్స్. ఆ తర్వాత మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో దేవుని ప్రజలు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమైన తరువాత మిగతా విశ్వాసులు శిష్యులు వారందరూ కూడా దే స్టార్టెడ్ ఫెలోషిప్పింగ్ విత్ ఈచ్ అదర్ అనే మాట. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అని వాక్యంలో ఉంటే అలాగని ఒంటరిగా ఉండాలండి అంటే కాదు. దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలంట. దేవుని కొరకు మండే వారితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ట్రై టు టీమ్ అప్ విత్ పీపుల్ హూ ఆర్ ప్యాషనేట్ ఫర్ గాడ్, హూ హ్యావ్ అ హార్ట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు హృదయం నిండా ప్రేమ, తపన, కమిట్మెంట్ ఎవరికి ఉందో వారితో కలిసి నీవు సహవాసం చేయగలిగితే వారిలో ఉన్న మంట నీలో కూడా అంటుకొని నువ్వు కూడా దేవుని కొరకు ప్రకాశిస్తావు, దేవుని కొరకు వెలుగుతావు. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, దేవుని కొరకు వెలుగుతున్న, మండుతున్న, ప్రకాశిస్తున్న
ఆత్మీయ తండ్రి గారు అపోజిల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారి కుటుంబంలో నేను ఆల్రెడీ మండుతా ఉన్నాను, కానీ నేను ఎక్కడో ఉన్నాను ఉద్యోగం చేసుకుంటూ. ఈ మండుతున్న కట్టెల మధ్యలో ఒక దేవుడు నన్ను తెచ్చి పెట్టేశాడండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు దేవుని కొరకు తపన కలిగిన వారే. ఎంత ఆరోగ్యం ఒక్కొక్కసారి సహకరించకపోయినా దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు ఎలా అయినా వాడబడాలని దేవుని సన్నిధిలో తాపత్రయం కలిగిన వారు ఆత్మీయ తల్లిదండ్రులు. యవ్వన కాలంలో అయితే వారు దేవుని కొరకు పడిన ప్రయాస మరి అది మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత మరి హైదరాబాద్లో పరిచర్యలో ఉన్న షకీనా గ్లోరీ గారు, కాలెబ్ గారు వారి కుటుంబం, అలాగే విజయవాడలో ఉన్న పాల్ ఇమాన్యుయల్ గారు వారి కుటుంబం, జాన్ వెస్లీ గారు దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఆఖరు శ్వాస వరకు దేవుని కొరకు బ్రతకాలి, అనేక ఆత్మలు సంపాదించాలనే తాపత్రయం కలిగిన ఈ కుటుంబంలో నేను ఆల్రెడీ వెలుగుతూ ఉన్నాను దేవుని కొరకు. ఐ హ్యాడ్ అ ప్యాషన్ టు సర్వ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మండుతున్న కట్టెల మధ్యలో దేవుడు నన్ను తెచ్చి పెట్టినప్పుడు నేను ఇంకా దేవుని కొరకు ప్రకాశించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. నాకు తెలుసు కొంతమంది స్త్రీలు రక్షణ పొందిన తర్వాత మంచి ప్యాషన్ దేవుని కొరకు ఉన్నవారు, కానీ పెళ్ళవ్వట్లేదండి. ఏదో మంచి సంబంధం అండి, బోల్డ్ అంత ఆస్తుందంట, మా అమ్మాయి వెళ్తే సుఖపడుతుందంట, ఒక్కడే కొడుకంట, అదంట ఇదంట అని తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకొని అవిశ్వాసులు ఇంట్లోకి వాళ్ళ అమ్మాయిని పంపించాక ఈ మండుతున్న కట్టి కాస్త ఆరిపోద్దనమాట. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీవు జాగ్రత్త వహిస్తున్నావా? నీ స్నేహాలు ఎటువంటి వారితో, నీ సాంగత్యము ఎటువంటి వారితో నీ జీవితాన్ని గడుపుతున్నావు? ఎటువంటి వారితో ఎక్కువసేపు మాట్లాడుతున్నావు? ఎటువంటి వారితో ఎక్కువసేపు చాటింగ్ చేస్తున్నావు? ఒక్క మాట నేను అపోస్తల కార్యగ్రంథంలో నుండి చూపించి ఆ తర్వాత ముగించాలని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తరువాత మేడగదిలో, అంటే మార్కు సువార్త రాసిన జాన్ మార్క్ అనే వ్యక్తి యొక్క తల్లి అయిన మరియ ఇంటిని మేడగది అంటారు. పెద్ద అప్పర్ రూమ్, చాలా పెద్ద హాల్ ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆమె తన ఇంటిని ఒక మందిరంగా ఇచ్చేసిందండి. ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద కట్టడాలు ఇటువంటివి లేవు, సమాజ మందిరాలు ఉండేవి, ప్రజలు దేవుని కలిసి ఆరాధించడానికి సామూహికంగా. బట్ అందులో ఎక్కువ పరిసయ్యులు, శాస్త్రులే ఉండేవారు. వారు యేసుప్రభుల తప్పులు వెతకాలని, మేము చాలా నీతిమంతులం, భక్తి పరులమని ఒక రకమైన సెల్ఫ్ రైచియస్నెస్తో బ్రతికేవారు ఉండేవారు. అయితే దేవుని ఆత్మతో నింపబడిన విశ్వాసులు, శిష్యులు, అనేక మంది యేసుప్రభుని వెంబడించిన స్త్రీలందరూ ఈ మేడగదిలో కూడి దేవుని ఆరాధిస్తూ వచ్చారనే మాట చూస్తాను. చూడండి, అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం, 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. దే ఆల్ ప్రేయడ్ ఇన్ వన్ అకార్డ్ అండ్ దే ఆల్ ప్రేడ్ కంటిన్యూస్లీ అనే మాట. ఎడతెగక ప్రార్థన చేశారు. కొన్నిసార్లు వర్షం చూడండి, ముసురు పట్టింది అంటారు, అంటే వర్షం ఆగదు, కురుస్తూ ఉంటుంది. వర్షం ఏదో అలా కుండపోతగా పడి ఆగిపోతే కొంచెం పనులు చేసుకోవచ్చు, బయటకు వెళ్ళేవారు వెళ్ళొచ్చు, స్త్రీలు అయితే బట్టలు ఉతుక్కోవచ్చు, ఆ పనులు ఈ పనులు చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఎడతెగక వర్షం ఒక ముసురులాగా డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది, సన్న డ్రిజ్లింగ్ లాగా. ఇక్కడ దేవుని ప్రజలు ఎడతెగక ప్రార్థన చేశారంట. హల్లెలూయా. వారికి అటువంటి పట్టుదల ఉంది. అందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేశారంట. హల్లెలూయా. నీకు అటువంటి ఏక మనస్సు ఉందా? ప్రార్థనలో ఏక మనస్సు ఉందా? They all were like-minded. They all were one in spirit. అందరూ ఆత్మలో ఏకత్వం కలిగి, అందరూ దేవుని శక్తి కొరకు, దేవుని అభిషేకం కొరకు ఎదురు చూస్తూ మేడగదిలో ప్రార్థన చేస్తే, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. They received the power of the Holy Spirit when they prayed in one accord. అవిశ్వాసులతో విజ్జోడుగా లేరు, కానీ దేవుని కొరకు తాపత్రయం, తపన కలిగిన విశ్వాసులందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. దే వర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. అవిశ్వాసాలతో విజోడుగా ఉండొద్దు. మరి ఎవరితో ఉండాలండి? మాకు కూడా ఫ్రెండ్షిప్స్ ఉండాలి కదా, మేము కూడా మాట్లాడుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా, మేము కూడా షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. అంటే
అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు దేవుని ప్రజలతో నీవు ఎడతెగక ఉండాలి. ఆత్మ ఫలం ఎవరు ఫలిస్తున్నారో, ఎవరు దేవుని అనుసరించి నడుచుకుంటున్నారో, ఎవరు ఈ లోక సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యతనివ్వకుండా దేవుని తమ ముందు పెట్టుకున్నారో, అటువంటి వారితో నువ్వు స్నేహం చేయగలిగితే, అటువంటి వారితో నువ్వు సహవాసం చేయగలిగితే, వారి మనస్సు, వారి ఆలోచన విధానం, వారి జీవితం, వారి సాక్ష్యాలు, వారి అనుభవాలు ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను బలపరుస్తాయి, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న నేను వేయాలని ఆశిస్తున్నాను. ఉదయం కూడా విమెన్స్ మీట్లో ఇదే మాటతో ముగించాను. అదేంటంటే, దేవునికి నిన్ను దూరపరుస్తున్న స్నేహాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి నిన్ను దూరపరుస్తున్న స్నేహాలు ఏమైనా ఉన్నాయా? అది మేబీ 1 year నుంచి కొనసాగుతున్న స్నేహం అయి ఉండొచ్చు, మేబీ 10 years నుంచి థిక్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ ఆ పలానా వ్యక్తితో నేను స్నేహం చేయడం వల్ల ప్రార్థనకు దూరం అయ్యాను, దేవునికి దూరం అయ్యాను, నాలో లోకాశలు ఎక్కువ రేకెత్తుతున్నాయి, నాలో దురాశ ప్రవేశించింది, నాలో బ్యాడ్ మౌత్ అనే ఒక అలవాటు వచ్చేసింది, పలానా వ్యక్తితో నేను స్నేహం చేయడం వలన పలానా వ్యక్తి నాకు సినిమాలు అంటించాడు, ఈ అలవాటు అంటించాడు, ఆ అలవాటు అంటించాడు, లేకపోతే ఈ చెడ్డ అలవాట్లు, ఈ చెడ్డ పరిస్థితుల్లోనికి పలానా వ్యక్తితో స్నేహం చేయడం వల్ల నేను వెళ్ళాను అని ఎవరైనా ఉన్నట్లయితే, దయచేసి వారిని నీ జీవితంలో కొంచెం దూరం పెట్టు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఆరిపోయిన దీపాల వంటి జీవితాలు ఎవరైనా ఉంటే వారిని వెలిగించగలిగితే నువ్వు వెలిగించు. ఒకవేళ వారు వచ్చి నీలో ఉన్న మంటను ఉఫ్ అని ఆర్పేస్తారంటే వాళ్ళకు దూరంగా ఉంటు. ఎందుకంటే నువ్వు కూడా నరకానికి వాళ్ళతో పాటు వెళ్తే ఇంక అంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు కదా. మనం వెలగాలి, ఆరిపోయిన అనేక మంది జీవితాలను వెలిగించాలి. నీకు చేతనైతే వెలిగించి అడుగు, దేవుని శక్తిని అడుగు. ప్రభా, పలానా స్నేహితురాలు ఉంది, పలానా స్నేహితుడు ఉన్నాడు, ఆరిపోయి ఉన్నాడు, వెనుదిరిగిపోయి ఉన్నాడు, లోకానుసారంగా బ్రతుకుతున్నాడు, లోకానుసారంగా ఆలోచిస్తున్నాడు, అతన్ని నీ కొరకు నేను సంపాదించాలి, నాకు సహాయం చేయని. ఒకవేళ అతను నీకంటే చాలా స్ట్రాంగ్ అయిపోయి నిన్నే ఒకవేళ లోకంలోకి లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, వారితో సాంగత్యాన్ని, స్నేహాన్ని కట్ చేసుకో, తొలగించుకొని దేవుని ప్రజలతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు. దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో, దేవుని యందు మరి ప్రేమ, నిబద్ధత కలిగిన వారితో సహవాసం చేస్తూ దేవుని కృపలో వర్ధిల్లినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.